బగలాముఖి అమ్మవారు గురించి మీకు తెలుసా? బగలాముఖి అమ్మవారు దశమహావిద్యలలో 8వ శక్తి రూపం. పసుపు వర్ణంలో ప్రకాశించే ఈ దేవి శత్రువులను, కోర్టు కేసులను, ఆపదలను స్తంభింపజేసే ఆపే శక్తిగా ప్రసిద్ధి చెందింది. పీతాంబర దేవి అని పిలువబడే ఈ తల్లి ఆరాధనతో శత్రు జయం, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి, వాక్సిద్ధి లభిస్తాయని నమ్ముతారు. అమ్మవారు పసుపు వస్త్రాలు ధరించి పసుపు రంగు పూలతో పూజింపబడతారు. ఆమె ఒక చేత్తో శత్రువు నాలుకను పట్టుకొని మరో చేత్తో గదతో కొడుతున్నట్టు కనిపిస్తారు. ఇది శత్రువుల అహంకారాన్ని, దుష్టశక్తిని అణచివేయడానికి సూచిస్తుంది. బగలాముఖి అంటే బంధించే ముఖం అని అర్థం. ఆమె మాటను, కదలికను, మనసును స్తంభింపజేయగలదు. కోర్టు కేసులు, అప్పుల సమస్యల నుండి బయటపడటానికి, శత్రువుల బాధలను, దుష్టశక్తుల ప్రభావాలను తొలగించడానికి, లాయర్లు, రాజకీయ నాయకుల వాక్సిద్ధి కోసం పూజిస్తారు. అమ్మవారు ఎంతో శక్తిగలది. అసలు శత్రువులు ఇంట, బయట, వెనకాల, ముందు మిమ్మల్ని గుచ్చి పొడుస్తున్నట్టయితే ఒక్కసారి బగలాముఖి ఆరాధన చెయ్యండి. ఈమెకి మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు. అల్లంతో చేసిన ప్రసాదాన్ని, ఘాటుగా ఉండే ప్రసాదాన్ని కూడా ఈమెకి సమర్పిస్తారు. బగలాముఖి ఆలయంలో పసుపు రంగు పూజా సామాగ్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బగలాముఖికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఆలయానికి పసుపు రంగు వేస్తారు. ఆలయంలో పసుపు జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. భక్తులు కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. ప్రసాదంగా పసుపు రంగు ఆహారాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు. బగలాముఖి అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి శత్రువులైనా ముందు ఒక మాట, వెనకాల ఒక మాట, నీ ముందు ఒక మాట, నీ వెనకాల ఒక మాట మాట్లాడే శత్రువులు సైతము, అసలు నీ ముందుకు నిన్ను గొడ్డలతో నరుకుదామని వచ్చిన శత్రువును సైతము ఆమె ఆపివేయగల శక్తి ఒక్క బగలాముఖి దేవికే ఉందని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అందుకే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా బగలాముఖి దేవిని ఆరాధన చేయండి. మీకు చాలా సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో దరిద్రం ఉన్నా సరే, అష్టదరిద్రాలు అనుభవిస్తూ అసలు మాకు ఈ సమస్య తీరట్లేదు, మాకెందుకు వచ్చింది ఈ సమస్య అని సతమతం అవుతుంటే ఇంటిలో పాది ఒక్కసారి బగలాముఖి ఆరాధన చేసి చూడండి. ఓం బగలాముఖి దేవి నమః. శత్రువు నోరు ముగించే దేవి ఎవరో తెలుసా? ఒక్క మాటతో ప్రపంచాన్ని నిలిపివేసే శక్తి ఎవరిది తెలుసా? అదే బగలాముఖి దేవి. బగలాముఖి దేవి అనేది దశమహావిద్యల్లో ఒక శక్తివంతమైన రూపం. ఆమెను స్తంభనా శక్తి అని అంటారు. అంటే శత్రువుల దుష్టబుద్ధిని, చెడు మాటలను, అపవాదులను ఆపే శక్తి. ఆమెకు పసుపు రంగు అత్యంత ప్రీతికరం. అందుకే పసుపు వస్త్రాలు, పసుపు పూలతో పూజిస్తారు. ఆమె చేతిలో గద ఉంటుంది. అది శత్రువుల అహంకారాన్ని నశింపజేసే సూచకం. మరో చేతిలో శత్రువు నాలుకను పట్టుకొని ఉంటారు. అంటే చెడు మాటలు ఆగిపోతాయని అర్థం. బగలాముఖి మంత్రం సరిగ్గా జపిస్తే కోర్టు కేసులు, వాదనలు, రాజకీయ విరోధాలు కూడా తగ్గుతాయని నమ్మకం. అర్ధరాత్రి సమయంలో ఆమెను ఉపాసన చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని తంత్రశాస్త్రం చెబుతుంది. కానీ ఆమె పూజ చాలా శక్తివంతమైంది కాబట్టి గురువు మార్గదర్శకత్వంలో చేయడం మంచిది. నిజమైన భక్తితో బగలాముఖి దేవుని ప్రార్థిస్తే శత్రువులు కాదు, మన భయాలే ముందుగా మాయమవుతాయి.